ఈ లోకం పుట్టక మునుపు దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. లోకం పుట్టక మునుపు దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, వారు ముగ్గురు నిరంతరం ఉండేవాళ్ళు, చావు లేనివాళ్ళు, మరణం లేనివాళ్ళు. వారు ఆత్మస్వరూపులై ఉన్నారు. చదువుతాం మనం. ఇలాగ రాయబడింది. కీర్తన 90వ కీర్తన 1వ వచనంలో మోషే దేవుని గూర్చి ఇలాగ మాట్లాడాడు. కీర్తన 90వ కీర్తన 1వ వచనంలో ఇలాగ రాయబడింది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచూ ఉన్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే. దేవుని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, పర్వతములు పుట్టక మునిపే నీవు ఉన్నావు అన్నాడు. దేవునికి పుట్టుక చావులు లేవు. ఆయన ముందు నుంచి ఉన్నవాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేతో దేవుడు చెప్పిన మాట, నీ పేరేమి అని అడిగాడు మోషే దేవుణ్ణి. అప్పుడు దేవుడు తన పేరు చెప్పలేదు కానీ తన ఉనికిని చెప్పాడు. 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఈ మాట రాయబడింది. 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. చిత్తగించుము, నేను ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు 14వ వచనంలో, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పెను. ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను అన్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నావయ్యా నువ్వు? ఆది అంతం లేదు. పుట్టుక చావులు దేవునికి లేవు. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయనకు ఆది అంతం లేదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని గూర్చి దర్శనం చూశాడు యోహాను గారు. ఆ దర్శనంలో దేవుని గూర్చి ఇలాగూ తెలియజేయబడింది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబవుళ్ళు చెప్పుచూ ఉండెను అని చెప్పాడు. కాబట్టి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. ఆయన తండ్రి. భూత వర్తమాన కాలము భవిష్యత్తు కాలము 3 కాలాల్లో ఉన్నవాడు అన్నమాట. ఆయనకు చావు లేదు. నిరంతరం ఉండేవాడు. నిరంతరం సింహాసనాసీనుడై కూర్చొని సమస్తాన్ని ఏలుబడి చేసే చక్రవర్తి దేవుడు. ఆయనకు మరణం లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే ఇలాగ రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు సకల యుగములలో రాజయ్యుండి
అక్షయుడును అద్వితీయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్ అన్నాడు. దేవుడు సకల యుగములలో రాజు అన్నాడు. అన్ని యుగాలలో దేవుడు రాజు అయి ఉన్నాడు. ఆయన అదృశ్యుడు, కంటికి కనిపించనివాడు. ఆయన అక్షయుడు, నాశనం లేనివాడు. ఆయన అద్వితీయుడు అన్నాడు. అద్వితీయుడు అంటే తనకు తానే సాటి అయినవాడు, తనకు లాంటి మరొక వ్యక్తి లేడు అని దాని అర్థం. అద్వితీయుడు, తనకు తానే సాటి అయినవాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో 6వ అధ్యాయం 15వ వచనంలో శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్ అన్నాడు. అంటే దేవుడు అమరత్వం కలిగి ఉన్నాడు. అమరత్వం అంటే మరణం లేనివాడు అని అర్థం. దేవుడు అమరుడు, మరణం లేనివాడు, శాశ్వతుడు అన్నమాట. దేవుడు శాశ్వతుడు, నిత్యుడు, కొత్తగా పుట్టినవాడు కాదు, దేవత్వం కలిగిన వాడు అంటాడు దాన్ని. దేవత్వం కలిగిన వాడు దేవుడు. లోకం పుట్టక మునిపే ఉన్నవాడు, భూమి ఉత్పత్తి కాకమునిపే దేవుడు ఉన్నవాడు. అలాగుననే యేసు ప్రభు కూడా లోకం పుట్టక మునిపే ఉన్నవాడు. రెండవది యేసు ప్రభు గురించి, లోకం పుట్టక మునిపే యేసు ప్రభు కూడా ఉన్నవాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభువే స్వయంగా తన గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో తెలియజేశాడు. యేసు ప్రభువే స్వయంగా తన గురించి దేవునికి ప్రార్థించినప్పుడు తెలియజేసిన మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే ఈ మాట రాయబడింది. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి, లోకం పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అన్నాడు. తండ్రి, లోకం పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండిందో ఆ మహిమలో నన్ను ఇప్పుడు మహిమపరచుము అంటున్నాడు. నేను నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను మరలా నీ దగ్గర మహిమపరచుము అంటున్నాడు. అంటే లోకం పుట్టక మునిపే యేసు ప్రభు ఉన్నాడు అన్న సమాచారము ఎవరు చెప్పారు? యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. యేసు ప్రభువే స్వయంగా, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నేను ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి లోకం పుట్టక మునుపు యేసు ప్రభు దేవుని యొద్ద ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు అని యేసు ప్రభు శిష్యుడైన యోహాను గారి చేత పరిశుద్ధాత్మ రాయించాడు. యోహాను సువార్త 1:1 ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 1:1 ఈ మాట రాయబడింది. యేసు ప్రభు దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు అని వ్రాయబడిన మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఉన్న దేవుడే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు.
పరలోకమందున్న దేవుడు భూమి మీదకి రాడు. తండ్రి యొక్క దేవుడు భూమి మీదకి రాడు. వచ్చింది ఎవరు భూమి మీదకి? వాక్యమై ఉన్న యేసు భూమి మీదకి వచ్చాడు మనుషుల పాప పరిహారం కొరకు. మరణం లేని యేసు మరణం పొందడానికి భూమి మీదకి వచ్చాడు. దేవునితో సమానంగా ఉన్న యేసు తను తాను తగ్గించుకున్నాడు. తండ్రి తగ్గించుకోడు. తండ్రి భూమి మీదకి రాడు ఆయన. కానీ భూమి మీదకి వచ్చిన వాడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు లోకం పుట్టక మునిపే యేసు ప్రభు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభువు దేవుని యొక్క స్వరూపం కలిగి ఉన్నాడు అని తెలియజేయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబూధుడై ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి. దేవుని యొక్క స్వరూపం ఏదో యేసుప్రభు యొక్క స్వరూపం కూడా అదే. ఆయన కంటికి కనిపించని అదృశ్యుడు దేవుడు. యేసుప్రభు కూడా కంటికి కనిపించని అదృశ్యుడే. దేవుడు ఆత్మ, యేసుప్రభు కూడా ఆత్మయ్య ఉన్నాడు. వీళ్ళిద్దరి గురించి మనం చూసాం. తండ్రి గురించి చూసాం, యేసుప్రభు గురించి చూసాం. లోకం పుట్టక మునిపే వాళ్ళు ఉన్నవారని చూసాం. వాళ్ళకి చావు లేదని చూసాము. అలాగే పరిశుద్ధాత్మ కూడా దేవునితో పాటు లోకం పుట్టక మునిపే ఉన్నవాడు అని మనకు బైబిల్ చెబుతూ ఉంది. పరిశుద్ధాత్మ లోకం పుట్టక మునిపే ఉన్నవాడు, నిత్యుడు. మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ లోకం పుట్టక మునిపే ఉన్నవాడు, ఆయన నిత్యుడు అని హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 14వ వచనంలో ఈ విషయం మనకు చెబుతూ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగే దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. 14వ వచనం ప్రారంభంలోనే నిత్యుడగు ఆత్మ అన్నాడు. నిత్యుడగు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నిత్యుడు, శాశ్వతుడు, మరణం లేనివాడు, ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్య ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే సృష్టి నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. సృష్టి నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆదిలోనే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో భూమి నిరాకారముగా ఉండెను, శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచూ ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచూ ఉండెను. దేవుని ఆత్మ అనగానే దేవుడి ఆత్మ గనక ఆ ఆత్మ అనుకుంటారు చాలామంది. అది కాదు. దేవుని ఆత్మ అని వ్రాయబడిన ఈ మాట పరిశుద్ధాత్మ గూర్చి తెలియజేయబడింది అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా లోకం పుట్టక మునిపే ఉన్నవాడు. ముగ్గురు వీరు లోకం పుట్టక మునిపే ఉన్నవాళ్ళు. వీళ్ళు
మరణం లేదు, పుట్టుక లేదు, వీళ్ళు ఆత్మయ్యై ఉన్నవాళ్ళు. ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. కానీ ఈ రోజున లోకంలో ఏం బోధింపబడుతుందంటే తండ్రి, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే అని బోధింపబడుతుంది. ఒకే వ్యక్తే 3 రూపాలు దాల్చాడు. లోకంలో సినిమాలు ఉంటాయి. సినిమాల్లో ఒక హీరో పాత్ర, తండ్రి పాత్ర, కొడుకు పాత్ర, 3 పాత్రలు ఎన్నైనా చేస్తాడు. దశావతారం ఎన్నైనా చేస్తాడు. కానీ బైబిల్లో తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్ముడు వేరే. కానీ మనోళ్ళు త్రియేక దేవుడని మాట్లాడతారు. అది బైబిల్కు విరుద్ధమైన మాట. దేవుడు వేరే, పరిశుద్ధాత్ముడు వేరే, యేసుక్రీస్తు వారు వేరే. పరలోకమందున దేవుడు భూమి మీదకి ఎన్నడూ రాడు. భూమి మీదకి ఎన్నడూ రాడాయి. 2, యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. 3, పరిశుద్ధాత్ముడు ఆత్మరూపిగానే వచ్చాడు భూమి మీదకి. వీళ్ళ ముగ్గురికి చావు లేదు, మరణం లేదు. వీళ్ళు పుట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు దేవత్వం కలిగిన వాళ్ళు. వీళ్ళ ముగ్గురు దేవత్వం కలిగిన వాళ్ళు. దేవత్వము అనే మాట ప్రాముఖ్యమైంది. దేవుడు దేవత్వం కలిగి ఉన్నాడు. దేవత్వం అంటే అర్థం ఏంటి? దేవత్వం అంటే అర్థం ఏంటి? కొత్తగా పుట్టింపబడిన వాడు కాదు. దేవత్వం అంటే కొత్తగా పుట్టింపబడిన వాడు కాడు. పుట్టుక చావులు లేని వారిని దేవత్వం కలిగిన వారు అంటారు. పుట్టుక చావులు లేని వారిని దేవత్వం గలవారు అంటారు. చదువుతాం. ఇలాగ రాయబడింది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయము 16వ వచనంలో ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ, వారి విగ్రహాల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 16వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 16వ వచనంలో, వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనకు కోపింపజేసిరి. వారు దేవత్వము లేని దెయ్యములకు, తామెరుగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి అన్నాడు. కొత్తగా పుట్టిన విగ్రహాలకి దేవత్వం అనేది ఉండదు. కొత్తగా పుట్టింపబడితే ఎవరికి దేవత్వం ఉండదు. ఉదాహరణకి మనుషుడు ఆదాము కొత్తగా పుట్టింపబడినవాడు, మనం కొత్తగా పుట్టింపబడినవాడు. యేసు ప్రభు కొత్తగా పుట్టింపబడినవాడు కాదు. యేసు ప్రభు కొత్తగా పుట్టింపబడిన వాడైతే ఆయనకి ఏముండదు? దేవత్వం ఉండదు. కానీ అపోస్తలులు ఏం చెప్తున్నారంటే మనకి యేసు ప్రభు దేవత్వం కలిగిన వాడు అని చెప్పారు. మనకి తండ్రికి దేవత్వం ఉంది, ఆయన కొత్తగా పుట్టింపబడిన వాడు కాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు దేవత్వం కలిగి ఉన్నాడు, అదృశ్య లక్షణాలు కలిగి ఉన్నాడు ఆయన అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగూ తెలియజేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ఎందుకనగా
దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులని ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు అన్నాడు. దేవుని గురించి మాట్లాడుతూ దేవుడు అదృశ్య లక్షణాలు కలిగి ఉన్నాడు అన్నాడు. అదృశ్య లక్షణాలు అంటే చెప్పాడు నిత్యశక్తి, దేవత్వము. దేవత్వము పుట్టుక చావులు లేనివాడు కొత్తగా పుట్టింపబడినవాడు కాడు. దేవుని గురించి మాట్లాడుతూ దేవునికి దేవత్వం ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత యేసు ప్రభు గురించి మాట్లాడితే యేసు ప్రభు దేవత్వం కలిగి ఉన్నాడని అపోస్తలులు మనకు తేటగా తెలియజేశారు. కొలస్సీలకు రాసిన పత్రిక యేసు ప్రభు దేవత్వం కలిగి ఉన్నాడని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. 8వ వచనము 9వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 8-9 ఆయనను అనుసరింపక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలలో ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచూ ఉన్నది అన్నాడు. కాబట్టి క్రీస్తుకి దేవత్వం ఉంది అని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత కొలస్సీలకు ఉత్తరం రాసినప్పుడు తెలియజేశాడు. ఆయన శరీరంలోనే ఉంది, ఆయన దేవత్వం కలిగిన వాడు అదనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు, తండ్రి అగు దేవుడు, వీళ్ళ ముగ్గురు దేవత్వం కలిగిన వాళ్ళు, కొత్తగా పుట్టింపబడిన వాళ్ళు కాదు. పుట్టుక చావులు వారికి లేవు. ఇది 2వ పాయింట్. 3వది ఏంటంటే సృష్టి నిర్మాణము జరగక మునిపే దేవుని యొక్క సంకల్పం ఉంది. దేవుని సంకల్పం అని మనం హెడ్డింగ్ పెడితే దేవుని సంకల్పం. సంకల్పం అంటే ప్లాన్, ప్రణాళిక. సంకల్పం అంటే ప్లాన్, ప్రణాళిక. దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆయన మనస్సులో. లోకం పుట్టక మునిపే దేవునికి ఉన్న ప్రణాళిక అది మానవుని గూర్చి. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంకల్పము దేవుని మనస్సులో పుట్టింది. దేవుడు తనలో తాను ఆలోచన చేసుకున్న సంకల్పం ఇది. యేసు ప్రభు సంకల్పించిన సంకల్పం కాదు, పరిశుద్ధాత్ముడు సంకల్పించిన సంకల్పము కాదు, దేవుడు సంకల్పించిన సంకల్పం ఇది. లోకం పుట్టక మునిపే ఆయన మనసులో ఉన్న సంకల్పం అన్నమాట ఇది. చదువుతాం మొదటిగా దేవుని సంకల్పం అని. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట రాయబడింది.
20వ అధ్యాయము 27వ వచనంలో చదువుతాము. ఈ మాట రాయబడింది, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమి దాచుకొనలేదు అన్నాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనంలో దేవుని సంకల్పము అన్నాడు. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఈ సంకల్పము ఆయన మనసులో పుట్టింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే ఈ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. తనలో తాను నిర్ణయం చేసుకున్నాడు అన్నమాట. ఏమని నిర్ణయం చేసుకున్నాడు? పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని, ఇంకా భూమి చేయబడలే, భూమి చేయలేదు, మానవుడు లేడు, అయినప్పటికీ దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి చేసుకున్న సంకల్పం అన్నమాట. పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అంటే సంకల్పము దేవునిది అన్నమాట, ఆయన సొంతమైంది. యేసు ప్రభు చేసిన సంకల్పం కాదు, పరిశుద్ధాత్ముడు చేసిన సంకల్పము, దేవుడు చేసుకున్న సంకల్పం. ఏమని చేసుకున్నాడు సంకల్పము? క్రీస్తునందు పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము ఏకముగా సమకూర్చవలెనని దేవుడు తనలో తాను నిర్ణయించుకొనెను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తుని ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. క్రీస్తు నందు ఒక సంకల్పం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే ఈ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అన్నాడు. తన చిత్త ప్రకారంగా చేసుకున్న దయా సంకల్పం, మానవునికి దయ చూపించాలి అన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలలో దేవుడు మానవుని పట్ల దయతో కూడిన సంకల్పాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. దయతో కూడిన సంకల్పం అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడింది. 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట ఏమంటున్నాడంటే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అని చెప్పాడు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం అన్నాడు. సంకల్పం అన్నాడు అపోస్తల కార్యాలు 20:27లో. ఆ తర్వాత ఎఫెసీ పత్రికలో 1:4లో ఏమో దయా సంకల్పం అన్నాడు, దయా సంకల్పం అన్నాడు. ఇక్కడికి రాగానే క్రీస్తు యేసునందు నిత్య సంకల్పము అని చెప్పాడు అన్నమాట. ప్రణాళిక. తర్వాత అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో
భవిష్యత్ జ్ఞానము అన్నాడు. భవిష్యత్ జ్ఞానము, దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉంది. ఆ భవిష్యత్ జ్ఞానమును బట్టి సంకల్పం చేశాడు ఆయన. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడింది. 23వ వచనంలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణవేదమును తొలగించి ఆయనను లేపెను అని చెప్పాడు. కాబట్టి దేవుడు నిశ్చయించిన సంకల్పం, నిశ్చయం చేశాడు, ఖచ్చితంగా దాన్ని నిర్ణయించాడు అన్నమాట. ఇది జరగాల. ఇదంతా ఎవరి మనసులో పుట్టింది? ఇది దేవుని మనసులో పుట్టింది. కరెక్ట్. ఇది దేవుని మనసులో పుట్టిన సంకల్పం. యేసు ప్రభువు మనసులో పుట్టింది కాదు, పరిశుద్ధాత్మ యొక్క మనసులో పుట్టింది కాదు. ఎప్పుడైతే దేవుని మనసులో సంకల్పం పుట్టిందో, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి నిశ్చయం చేసుకున్నాడో, దాన్ని జరిగించడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుని భవిష్యత్ జ్ఞానం ఎలాంటిదంటే, అసలు మానవుడు లేడు, భూమే లేదు. అయినప్పటికీ మానవుని పాప పరిహారం కొరకు యేసు ప్రభువుని భూమి మీదకి పంపించాలా, మానవుని పాప పరిహారం కొరకు యేసుక్రీస్తు వారిని కలవరి శిలువలో బలి అర్పించాలా అని దేవుడు సంకల్పం చేశాడు. మొట్టమొదటిది, దేవుని సంకల్పంలో మొదటిది క్రీస్తు బలి. దేవుని సంకల్పంలో మొదటిది క్రీస్తు బలి. క్రీస్తు బలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదివితే ఈ మాటలు రాయబడ్డాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదివితే 21 వరకు ఇలాగ రాయబడ్డాయి. దేవుని సంకల్పంలో మొదటిది క్రీస్తు యొక్క బలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో 21 వరకు చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్య రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. అదనమాట. జగత్తుకి అంటే భూమికి దేవుడు పునాదులు వేయక మునిపే యేసు ప్రభువుని మానవుల పాప పరిహారం కొరకు నియమించాడు. కాదయ్యా, మనిషే లేడు, భూమి లేదు, ఇంకా మనిషి పాపం కూడా లేదు. మనిషి ఉంటే కదా పాపం చేసేయడానికి. పాపం లేదు, మనిషి లేడు, భూమి లేదు, అసలు సృష్టి లేదు. అప్పుడే దేవుని మనసులో మానవ పాప పరిహారం కొరకు యేసు ప్రభువుని భూమి మీదకి పంపించి శిలువ మీద ఆయన్ని బలి అర్పించాలని నిర్ణయం చేసింది. అంటే దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక ఎంత ఉన్నతమైందో అంత ఉన్నతమైంది. నీ నిమిత్తము నా నిమిత్తము దేవుడు ఎంత ఉన్నతంగా ఆలోచన చేశాడు. బిడ్డలు పుట్టక ముందే, పెళ్లి అయిన ప్రారంభంలోనే తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని బిడ్డల కోసం ఆలోచన చేస్తూ ఉంటారు, కలలు కంటూ ఉంటారు. పిల్లలు ఒకవేళ పుడితే వాళ్ళకి ఇంత ఇది ఉండాలి అది ఉండాలి అని ఆలోచన చేస్తారు వాళ్ళు.
అలాగున పరలోకమందున దేవుడు భూమి నిర్మాణం చేయక మునిపే, జగత్తుకు పునాదులు వేయబడక మునిపే మానవుని పాప పరిహారం గురించి ఆయన ఆలోచన చేశాడు. మానవుని పాపాల కొరకు యేసు ప్రభువుని బలి అర్పించాలి అని దేవుడు నిర్ణయించాడనమాట. జగత్తు పునాది వేయబడక మునిపే దాన్ని ఏమన్నాడంటే అనాది అన్నాడు అనమాట. అనాది, ఆది వేరు అనాది వేరు, ఆది వేరు అనాది వేరు. ఆది అంటే సృష్టి ప్రారంభం గురించి తెలియజేస్తుంది. సృష్టి ప్రారంభం గురించి తెలియజేస్తుంది ఆది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. అనాది అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అని అర్థం. అనాది, జగత్తుకు పునాది వేయబడక మునిపే, వేయక మునిపే అనాది. కాబట్టి యేసు ప్రభు యొక్క శిలువ మరణము అనాదిలోనే ఏర్పాటు చేయబడింది. అనాదిలోనే ఏర్పాటు చేయబడింది. ఆ సంకల్పం ప్రకారంగా యేసు ప్రభు ఇప్పుడు మరణం లేనివాడు, శరీరం లేనివాడు, ఆయుష్ లేనివాడు. యేసు ప్రభుకి ఆయుష్ లేదు, శరీరం లేదు, మరణం లేదు. ఈ సంకల్పం ప్రకారంగా యేసు ప్రభు ఇప్పుడు ఆయుష్ కలిగిన వానిగా భూమి మీద పుట్టాల, జన్మించాలి, శరీరధారిగా పుట్టాల, అందరిలాగా మరణం పొందాల. సంకల్పం యేసు ప్రభువుని శరీరధారిగా పుట్టేటట్లు చేసింది. అది దేవుని సంకల్పము యేసు ప్రభువుని భూమి మీద పుట్టేవాడిగా చేసింది. మరణం లేనివాడు మరణం పొందేలాగున ఏర్పాటు చేశాడు దేవుడు యేసు ప్రభువుని. యేసు ప్రభు ఆయుష్ లేదు యేసు ప్రభువుకి, కానీ మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకోవాల్సిన వానిగా ఏర్పాటు చేసింది. దేవుని సంకల్పంలో మొదటిది అన్నమాట. మనుషుల పాపములకు శిక్ష మనుషుని మీద వేయకుండా యేసు ప్రభువుని భూమి మీదకి పంపించి మనుషులందరి పాపాలు ఆయన మీద వేయాలి అని ఆలోచన చేశాడు దేవుడు. ఎప్పుడు ఆలోచన చేశాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆలోచన. దేవుడు తన మనసులో పుట్టిన సంకల్పాన్ని ఎవ్వరి కోసము దాన్ని మార్చుకోడు, ఎవ్వరి కోసం మార్చుకోడు. ఈ సంకల్పం ప్రకారంగా యేసు ప్రభుని పుట్టాడు ఆయన. పుట్టిన తర్వాత మరణం దగ్గర పడింది యేసు ప్రభుకి. తెల్లారితే యేసు ప్రభుని పట్టుకొని పోయి సిలువేస్తారు. ఆ సమయంలో యేసు ప్రభు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయి, తొలగించు అని ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు చేశాడు? 3 మార్లు చేశాడు. కన్నీళ్లతో చేశాడు, వేదనతో చేశాడు, మరణం పొందినంతగా ఏడ్చాడు. అయ్యా 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 తీసేయి అయ్యా, నీ చిత్తమైతే అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవదూతని పంపించి, ఇదిగో నీవు మనుషుల పాపముల కొరకు సిలువేయబడాలి అని నిర్ణయించింది ఇప్పుడుది కాదు, అది ఎప్పుడుది? జగత్తు పునాదులు వేయబడక మునిపే సంకల్పించింది, దాన్ని నేను మార్చును అని చెప్పాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది లూకా సువార్త. దేవుని సంకల్పము ఎవరి కోసము మార్చుకోడు ఆయన, ఎవరి కోసము మార్చడు. అయ్యా నేను క్రీస్తుని, అవును, కానీ నేను మార్చను. లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం ఈ విషయాలు చదువుతాం. లూకా సువార్త 22వ అధ్యాయం 40వ వచనం నుండి
లేదా 42వ వచనం నుండి చదువుతాం నేరుగా. 42వ వచనంలో ఈ మాట రాయబడింది, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకంలో నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ముమ్మారు ప్రార్థన చేశాడు, తండ్రి, ఈ గిన్నె శిలువ మరణం, రేపు తెల్లాడితే శిలువ మరణంకి అప్పగిస్తారు, కొరడాతో కొడతారు, విపరీతమైన దెబ్బలు. ఆ శిక్షని భరించడానికి శరీరము ఒప్పుకోవటంలా, యేసుప్రభు యొక్క శరీరం ఒప్పుకోవటంలా. ఎందుకు? నువ్వేం తప్పు చేసావని అంత ఘోరమైన శిక్ష అనుభవించాలా? తప్పు చేసిన వాళ్ళు లేదు, మానవులు కదా, నువ్వు పాపం చేయలేదు కదా, దేవుడు నీ పట్ల అన్యాయం చేస్తున్నాడు అనే రీతిగా యేసుప్రభు యొక్క శరీరము యేసుప్రభుని ప్రేరేపిస్తుంది. అయితే ఏమంటున్నాడు? అదే నీ చిత్తమైతే తీసేయ్యా అని ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఆత్మ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడంటే అక్కడ దేవదూతని పంపించి నువ్వు దీన్ని పొందాల్సిందే అన్నట్లుగా యేసు ప్రభువుని బలపరిచాడు అన్నమాట దేవదూత వచ్చి. అంటే దేవుడు తాను చేసిన సంకల్పాన్ని ఒకని ప్రార్థన మార్చలేదు. నీ కన్నీళ్లు దేవుని సంకల్పాన్ని మార్చలేవు. నీ వేదనతో కూడిన నీ ప్రార్థన దేవుని సంకల్పాన్ని మార్చలేదు అనే విషయము మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరి కోసము మార్చడు. యేసు ప్రభు కోసమే శిలువ మరణాన్ని మార్చినప్పుడు నీ కోసము, నా కోసము మన ప్రార్థన, మన ఏడుపు దేవుడి సంకల్పాన్ని మారుస్తుందా? మార్చలేదు. కాబట్టి ఈ రోజున మనుషులు రక్షింపబడాలంటే తప్పనిసరిగా దేవుని సంకల్పాన్ని ఎరుగాల. దేవుని సంకల్పాన్ని తెలుసుకొని, అయా నువ్వు ఇలా సంకల్పం చేసావు, నీ సంకల్పానికి నేను లోబడతాను అని లోబడితే సరాసరి. లేదనుకోండి, అయ్యా నేను ఇలాగే ఉంటాను, నీ సంకల్పం అలాగుంటుంది, అయినా కూడా నన్ను అంగీకరించు, నువ్వు అంగీకరించు, అది సంకల్పం అన్నమాట. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. యెహోషువ ప్రార్థన చేశాడు. శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు ఇశ్రాయేలీయులు యెహోషువ ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన చేస్తే ఆకాశంలో సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. సూర్యచంద్రుడు ఒక దినమంతా నడవకోకుండా ఆగిపోయారు అక్కడ. అంటే యెహోషువ ప్రార్థనని విన్న దేవుడు సూర్యచంద్రుని ఆపాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తే శిలువ మరణాన్ని ఆపలేదు. ఎందుకు? అంటే యేసు ప్రభు యెహోషువ కంటే తక్కువడా, లేదా తక్కువ ప్రార్థన చేశాడా? కాదు. అది అనాదిలో చేసుకున్న సంకల్పము. ఇది సృష్టి ప్రారంభంలో జరిగిన సూర్యచంద్రుల సృష్టి. సూర్యచంద్రుల సృష్టి ప్రకృతి సంబంధమైన వాటిని ఆయన ఆపుతాడు, కానీ అనాదిలో చేసుకున్న నిర్ణయాలని ఎవరి కోసము ఆపడు. ఎవరి కోసం ఆపడు. తర్వాత మనకు తెలిసినట్టు శారా గర్భము ఉడికిపోయింది, ఋతుచక్రం లేదాను.
ఋతుక్రమము లేదు. స్త్రీ ధర్మము నిలిచిపోయింది. ఆమె ముసలామె, అబ్రహాము ముసలివాడే. ప్రకృతి సంబంధంగా చూస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? అమ్మా నీకు ఋతుచక్రం ఆగిపోయిందమ్మా, ఋతుక్రమం లేదు కాబట్టి నీకు బిడ్డలు కలగరమ్మా అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేస్తారని చెప్తారు. కానీ దేవుడు ఏం చేసేటంటే, ఒకవేళ నీకు ఋతుక్రమం లేకపోయినా నేను మరలా నీకు కుమారుణ్ణి ఇస్తాను. అంటే ప్రకృతి ధర్మాన్ని సైతము తన బిడ్డల కోసము అవసరాన్ని బట్టి మారుస్తాడు, కానీ అనాదిలో చేసుకున్న నిర్ణయాలను మాత్రం ఎవరి కోసము మార్చడు. ఇది మనం బాగా గుర్తించాలి, మనం గుర్తుపెట్టుకోలేదు. అందుకోసమే యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని యేసు ప్రభు ముమ్మారు ప్రార్థన చేసినా కూడా ఆయన దాన్ని యేసు ప్రభుకి అంటపోకుండా పెట్టలేదు. నువ్వు దాన్ని పొందాల్సిందే, ఎందుకంటే నేను అనాదిలో చేసుకున్న సంకల్పము, నిర్ణయము అని చెప్పేసి. అలాగున్న రెండవది, ముందుకెళ్దాం మనం. దేవుని సంకల్పంలో రెండవది అపోస్తులుల బోధ. అపోస్తులుల బోధ. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే అపోస్తులుల బోధకు విధేయత కనపరచాలి, లోబడాలి. అపోస్తులుల బోధకు లోబడకుండా రక్షణ ఉండదు. అపోస్తులుల బోధను దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. అపోస్తులుల కార్యములు మనం చదువుతూ ఉన్నప్పుడు అపోస్తులు పనిచేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అయితే వారికి బోధిస్తున్న బోధ వాళ్ళ సొంత బోధ కాదు, వారి సొంత బోధ కాదు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, క్షమించండి 16వ అధ్యాయం 25వ వచనంలో, 16వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తులుల బోధ. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుతాం. ఇలాగ రాయబడింది: రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనంలో ఏముందంటే, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్నాడు. 25వ వచనంలో సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అన్నాడు అన్నమాట. 16వ అధ్యాయము 25వ వచనంలో చెప్తున్నాడు, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి, అనాది అంటే జగత్తు పునాది వేయబడక మునుపు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అని చెప్పేశారు. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారంగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారంగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక, ఆమేన్. కాబట్టి సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులవ్వాల. విశ్వాసం అంటే బోధ. ఏ బోధ? అపోస్తులుల బోధ. అపోస్తులు ఏం బోధిస్తారో దానికి నువ్వు విధేయత లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడు నీవు రక్షింపబడతావు. అపోస్తులునికి ఆ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? అనాది రహస్యం. అది అనాది దేవుని రహస్యము అని చెప్పాడు. మరుగైన రహస్యం అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుతాం. చూడండి ఎంత గొప్పగా ఉందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభువును గూర్చిన శిలువ మరణము గూర్చిన బోధ. ఆ శిలువ మరణమునందు విశ్వాసముంచిన వాడు రక్షింపబడతాడు, పాపముల నుండి విమోచింపబడతాడని అపోస్తలులు బోధించాల. ఆ బోధ దేవుడు అనుగ్రహించింది వారికి. 4వ వచనం నుండి చదువుతాం. ఆ బోధ క్రీస్తు శిలువ మరణం గురించి, శిలువ మరణం గురించి అపోస్తలులు బోధిస్తారు. యేసుక్రీస్తు ద్వారా వీళ్ళకి వచ్చింది. వీళ్ళు ఒకటి యేసుక్రీస్తు ద్వారా వచ్చింది, రెండవది పరిశుద్ధాత్మ కూడా వచ్చి వీళ్ళకి మరలా బోధించాడు. ఆ బోధనే అంటే పరలోకం నుండి పంపబడిన 2 టీచర్లు వచ్చారు భూమి మీదకి, వాళ్ళ ద్వారా అపోస్తలులకి తెలియజేయబడింది. అది చదువుతాం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడిన అపోస్తలుల బోధ అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతాం. ఇలాగ రాయబడింది. 4వ వచనంలో, 2వ అధ్యాయము 4వ వచనంలో, విశ్వాసమునకు విధేయులగునట్లు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. 6వ వచనంలో, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అపోస్తలులు బోధించే బోధ క్రీస్తు శిలువ మరణమును గూర్చిన బోధ, ఆయన పునరుత్థానమును గూర్చిన బోధ. ఈ జ్ఞానము మరుగై ఉండెను, మన మహిమ నిమిత్తము ఇది దాచిపెట్టబడింది, మన కోసం. కాబట్టి మనుషులు విశ్వాసం ఉంచాలి. దేని మీద విశ్వాసం ఉంచాలి? అపోస్తలుల బోధ యందు విశ్వాసం ఉంచాలి. వారు ఏ బోధ చేస్తారో యేసు ప్రభువుని గురించి అవి మనం నమ్మి విశ్వాసం ఉంచాలా. అప్పుడు మనకు రక్షణ. మనకు తెలిసినట్లు కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. కొర్నేలి అనే భక్తిపరుడు, అతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. అయితే తన ఇల్లంతటి వారితో పాటు కలిసి భక్తి చేస్తున్నాడు. ప్రార్థనాపరుడు, ధర్మ కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. అయినా కూడా రక్షణ లేదు. భక్తి ఉంది, ప్రార్థన చేస్తున్నాడు, ఇంట్లో వాళ్ళందరితో పాటు భక్తి చేస్తున్నాడు, నీతిమంతుడు. అయినప్పటికీ ఇతనికి పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? అపోస్తలుల బోధ వినాల. అపోస్తలుల బోధ వింటే అప్పుడు ఇతను పరలోకం వెళ్ళడానికి అవకాశం, రక్షణ పొందదు, దానికి లోబడాల. మరి దాన ధర్మాలు చేశాను, ఇల్లు అంతటితో పాటు భక్తి చేస్తున్నాను, నేను ఇంత ప్రార్థనా పరుణ్ణి, అయినా కూడా నాకు పరలోకం లేదా? లేదు. ఎందుకు లేదు? జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిర్ణయించిన బోధను నువ్వు విశ్వాసం ఉంచితే అప్పుడు వస్తుంది పరలోకం. చదువుతాం. ఇలాగ రాయబడింది. కొర్నేలి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం.
మొదటి వచనం, 10వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతాం మనం జాగ్రత్తగా. ఎందుకంటే మనుషులు ఈ రోజున ఏ బోధ పడితే ఆ బోధ విని నేను రక్షింపబడ్డాను అని, నేను ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన వింటున్నాడు దేవుడు అని వాళ్ళకి తోచింది వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి జరిగిండొచ్చు, కాదనట్లేం మనం, అయినప్పటికీ రక్షణ అనేది వారికి లేదు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1 నుంచి చదువుతాం జాగ్రత్తగా, ఎంత బాగుంటుందో. 10వ అధ్యాయం 1వ వచనంలో, ఇటలీ పటాలమనబడిన పటాలంలో కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమి అని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధినికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకి మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. ఎవరిని పిలిపించుకోవాలి? పేతుర్ని పిలిపించుకోవాలి. ఏమి నా ధర్మ కార్యక్రమాలు నా ప్రార్థనలు అన్ని దేవుడి సముఖానికి వచ్చాయి కదా, ఇంకా చాలు కదా, నాకు చాలు కదా. అది నువ్వేం చేయాలంటే పేతుర్ని పిలిపించుకో అని చెప్పాడు. 11వ అధ్యాయం అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడింది. 13వ వచనంలో, అప్పుడు అతడు, నీవు ఎప్పేక మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నుండి చూచిన దేవదూత ఒకటి చెప్పగా వినెను. కాబట్టి దేవదూత ఏమొచ్చి చెప్పింది కొర్నేలితో, అయ్యా నీ ప్రార్థనలు దేవుడి సముఖానికి వచ్చాయి, నీ ధర్మ కార్యక్రమాలు కూడా దేవుడు అంగీకరించాడు, అయితే నువ్వు రక్షింపబడాల, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే రక్షణను గూర్చిన మాటలు అపోస్తలుల దగ్గర ఉన్నాయి అలా. ఎవరు అపోస్తలుడు అప్పుడు? పేతురు అగ్రగణ్యుడు. పేతుర్ని పిలిపించుకో, పక్కనే ఉన్నాడు, ఎప్పే వాళ్ళకి దగ్గరలోనే సమీపంలో ఉన్న ఊరిలో ఉన్నాడు. అతన్ని పిలిపించుకొని వాక్యం విను, అతను ఏం చెప్తాడో దాని యందు నువ్వు విశ్వాసం ఉంచు, ఆ మాటల యందు విశ్వాసం ఉంచితే నీవు రక్షింపబడతావు అని చెప్పాడు అన్నమాట. అంత దూరం నుంచి వచ్చాడు. ఎంత దూరం నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చింది దేవదూత కొర్నేలి ఇంటికి దర్శనంలో. ఆ మాట లేదు, నువ్వే చెప్పిపోవచ్చు కదా పైకి. అంటే ఒక వ్యక్తి రక్షింపబడాలంటే దర్శనాలతో, లేకపోతే దేవదూత కనిపించి చెప్పింది, వెలుగొచ్చి చెప్పింది అని చెప్పే ఈ మాటలు అబద్ధం. ఎవరి మాటలు వినాలి రక్షింపబడాలంటే? అపోస్తలుల మాటలే వినాలి. ఎందుకు అపోస్తలుల మాట వినాలి? అపోస్తలులు యేసుప్రభు యొక్క శిలువ మరణాన్ని కన్నులారా చూచిన వాళ్ళు, ఆయన యొక్క సమాధి కార్యక్రమాన్ని చూచిన వాళ్ళు, ఆయన పునరుద్ధానాన్ని చూచిన వాళ్ళు, దేవుడు తన సంకల్పంలో దాచిపెట్టుకున్న బోధని అపోస్తలులకు ఇచ్చాడు. ఈ అపోస్తలులు ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పితే వారు విని అంగీకరించారనుకో రక్షింపబడతారు. అపోస్తలుల యొక్క మాటల్లో ఏముంది? రక్షణని. మరొక మాట చదువుదాం, 13వ వచనం, అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 13వ వచనంలో, అప్పుడు అతడు, నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుకొనుము. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. కాబట్టి అపోస్తలుల యొక్క మాటలలో ఏముంది? రక్షణ ఉంది. అపోస్తలుల మాటల్లో రక్షణ ఉంది. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం
క్షమించండి 5వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో పేతురు యోహానుని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే దేవుని దూత చెరసాలలో నుండి వీళ్ళిద్దరిని బయటికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఇలాగ చెప్తూ ఉన్నారు. 5వ అధ్యాయము 19వ వచనం 18 నుంచి చదువుతాం. 18వ వచనం నుండి అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 18వ వచనం నుండి, అపోస్తులను బలాత్కారంగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనేను. జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి. జీవమును గూర్చిన మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి? అపోస్తలుల దగ్గర ఉన్నాయి. అదన్నమాట. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఒక బోధను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బోధని అపోస్తలులకు అప్పగించాడు. ఆ బోధకు ఎవరైతే లోబడతారో, విశ్వాసం ఉంచుతారో, విధేయులు అవుతారో వారికి రక్షణ. ఇది దేవుని సంకల్పంలో రెండవ భాగం. అపోస్తలుల బోధ వినుకోకుండా నువ్వు ఎంత ప్రార్థనా పరుడివైనా, ఎంత భక్తి కలిగిన వాడివైనా, నీ ఇళ్ళంతా ఎంత ధర్మ కార్యక్రమాలు చేసినా నీకు రక్షణ అనేది లేదు. ఈ మాట చెప్తే అంగీకరిస్తారా మనుషులు? అదేందయ్యా, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి బోరు పడింది, నీళ్ళు వచ్చాయి. నేను ప్రార్థన చేస్తే ఆమె దయ్యం పోయింది. నేను ప్రార్థన చేస్తే బలా జరిగింది. అలాంటి నాకు భక్తి లేదంటావు, నాకు రక్షణ లేదంటావు అంటాడు. అంటే మనుషులు దేవుని సంకల్పం ఎరగకోకుండా చేసే భక్తి, అది భక్తి కిందికి రాదు. కాబట్టి మనుషులు రక్షింపబడాలంటే దేవుడు ఏం నిర్ణయించాడు? అపోస్తలుల బోధ యందు విశ్వాసం ఉంచాలని నిర్ణయించాడు. ఆ నిర్ణయం ప్రకారంగానే నువ్వు విశ్వాసం ఉంచాలా. అపోస్తలుల బోధను వినాలి. అపోస్తలులు ఏం ప్రకటిస్తారు? యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి ప్రకటిస్తారు. ఆయన పునరుత్థానం గురించి ప్రకటిస్తారు. ఆయన రాజు అయి ఉన్నాడు. యేసు ఇప్పుడు రాజు అయి ఉన్నాడు, దేవుని కుమారుడు. దేవుడు యేసుని మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేపి రాజుగా చేశాడు. నువ్వు ఇప్పుడు నీ హృదయంలో యేసుని రాజుగా ప్రతిష్ఠ చేసుకుంటే నువ్వు రక్షింపబడతావు, లేకపోతే లేదు అని అపోస్తలులు చెప్తారు. యేసే క్రీస్తు అని వాళ్ళు ప్రకటించారన్నమాట. యేసే క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, రాజు అని. ఈ రోజున లోకంలో ఏం ప్రకటింపబడుతుంది? యేసు దేవుడు. ఈ రోజున లోకంలో ఏం ప్రకటింపబడుతుంది? యేసు దేవుడని నమ్ముకో, నీ పాపాల కోసం చనిపోయాడని నమ్మి బాప్తిజం పొందు, రక్షింపబడతామంట. కానీ ఏమని నమ్మాలా? యేసు నీ రక్షకుడని అంగీకరించి బాప్తిజం పొందు, రక్షింపబడతామంటాడు. అయితే ఏమని నమ్మాలా? యేసు దేవుని కుమారుడని, దేవుని కుమారుడు అంటే అర్థము రాజని నమ్మి బాప్తిజం పొందితే రక్షింపబడతారు. చదువుతాం, ఇలాగ రాయబడింది అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. పేతురు అపోస్తలుడు మొదటి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో యేసు ఎవరు, దేవుడు ఎవరు, యేసుని ఏమని నమ్మాలా అని తేటగా తెలియజేశాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతాం. ఇలాగ రాయబడింది. 22వ వచనం నుండి, ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినుడి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనంలో, ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతాలని, మహత్కార్యాలని, సూచక్రియలని మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు. యేసు ప్రభు సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు.
అద్భుతాలు చేశాడు. ఎవరి వలన చేశాడు? దేవుని వలన చేశాడు. అలా చేయించింది ఎవరు? దేవుడు చేయించాడు, యేసు చేశాడు అని చెప్పాడు. మొదటి 22వ వచనంలో. 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పము, అదిగో సంకల్పం దగ్గరికి వెళ్ళాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. అదిగో యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి ప్రకటించారు. ప్రకటిస్తూ ఇంకా ఏం చెప్పారంటే వాళ్ళు యేసు దేవుడి కుమారుడు అని చెప్పారు. చదువుతాం, కింద వచనాల్లో రాయబడింది. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 25వ వచనంలో ఆయనను గూర్చి, యేసు ప్రభువును గూర్చి దావీదు ఇట్లా అన్నాడు. దావీదు ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచూ ఉంటిని, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళుపట్ట నీవు నాకు జీవ మార్గమును తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపేదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటికి మన మధ్యలో ఉంది. అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకడు కూర్చుండబెట్టుదును. అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. ఈ యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. అంత మాత్రమే కాదు, ఆయన యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి, దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి రాజుగా చేయబడ్డాడు. యేసుని నువ్వు ఈ రోజున ఏమి నమ్మాలా? దేవుడనా, రక్షకుడనా, ఫలానా? రాజు అని నమ్మాల. రాజు అని నమ్మమని ఎవరు చెప్పారు? అపోస్తలులు చెప్పారు. అపోస్తలులకు ఆ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ వలన, యేసు ప్రభు వలన వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బోధ? దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుని మనసులో రహస్యంగా ఎప్పటి నుంచి? జగత్తు పునాది వేయబడక మునుపు రహస్యంగా పెట్టుకున్న బోధ యేసు ప్రభుకి, యేసు ప్రభు నుంచి పరిశుద్ధాత్మకి, పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులకి, అపోస్తలుల నుండి ఈ రోజున మనకి యేసుని దేవుని కుమారుడని నమ్మి బాప్తిజం పొందితే రక్షింపబడతారు. అక్కడ అంటున్నాడు 36వ వచనంలో, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 34 నుంచి చదువుతాను చూడండి. 34 నుంచి, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. 34వ వచనంలో, అయితే అతడు ఇట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేల్ వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాడు. ప్రభు నా ప్రభువుతో. ఇక్కడ ఇద్దరు ప్రభువులు ఉన్నారు. తండ్రి యొక్క దేవుడు ఒక ప్రభువు, కుమారుడగు యేసు రెండవ ప్రభు. నా ప్రభువుతో చెప్పాడు. దేవుడు యేసు ప్రభుతో చెప్పాడు ఏమని? నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చో అని. దేవుడు యేసు ప్రభుతో చెప్పాడు, నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చో. ఎంతవరకు? నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేంత వరకు. యేసు ప్రభు శత్రువులు ఎవరు? అపవాదిని అనుసరించే ప్రతి వారు. వాళ్ళందరూ యేసు ప్రభు పాదాల కిందికి రావాలా. అంతవరకు నువ్వు ఏలుబడి చేస్తూ ఉండు, నా పక్షాన నువ్వు ఏలుబడి చేయి.
నువ్వే ఏలు, నేను నీకు సర్వాధికారం నేను నీకు ఇస్తున్నా అదర్థం. కాబట్టి యేసు ఏమై ఉన్నాడు అనమాట? ఇప్పుడు రాజు అయి ఉన్నాడు. ఇది కాకోకుండా నువ్వు ఏమి నమ్మినా కూడా రక్షణ ఉండదు. కానీ మనుషులు ఏమంటారంటే, నేను ఫలాంటి నమ్మానయ్యా, నేను కూడా నమ్మాను, బాప్తిజం పొందాను, 10 సంవత్సరాలు అయింది, 20 నీ కర్మ. వినాల్సింది వినకోమని నమ్మితే నీకు ఈ రక్షణ, ఇది కావాలి అదనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ మాటలు విన్న తర్వాత వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేం చేతుము అని అడిగారు. అప్పుడు పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందండి అన్నాడు. మీ మనసు మార్చబడాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న మీరు పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి. మనస్సు మార్చుకోవాలి, లోపల భావాలు మారాలా చెప్తున్నాడు. మీరు మనస్సు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు అధికారమున, నామం అంటే అధికారం, యేసు ప్రభు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ హృదయంలోకి వస్తుందో అప్పుడు మీరు దేవునికి పిల్లలు అవుతారు. దేవుని పిల్లలైన మీరు ఈ లోకంతో పాటు కలిసి బతుకూడదు, వేరై బతకాలి. వాళ్ళ ఆచారాలు చేయకూడదు, వాళ్ళ పద్ధతులు చేయకూడదు, వాళ్ళు చేయమని ఒత్తిడి పెడతారు, అయినా మనం చేయకూడదు. అందుకే మారు మనసు పొందింది. చెప్పాడు ఏమన్నాడంటే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి 40వ వచనంలో, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులకు ఈ తరం వారికి వేరు కాకుండా రక్షణ ఉండదు. వాళ్ళ ఆచారాలు జరుగుతున్నాయి, మనం పోకూడదు. చేయమని అడుగుతారు, మనం చేయలేదు, లేండి నేను క్రైస్తవుని, నేను చేయను అలా మోమాటం ఉండకూడదు. మోమాటానికి పోయామనుకో నీవు పొందిన రక్షణ నీకు కాపాడకపోతుంది. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎవరు ఏమనుకుంటారో నువ్వు పక్కన పెట్టు. రక్షణ నీ సొంతమైంది, అది నీకు నీ దేవునికి సంబంధించింది, నీ ఆత్మకు సంబంధించింది. ధైర్యంగా ఒప్పుకోవాలి, నేను చేయనండి, మీరు ఏమన్నా చెప్పండి, చేయను, చంపినా చేయను. ఎందుకంటే నేను రక్షింపబడ్డాను, నేను క్రైస్తవుణ్ణి, నా అధికారి యేసు ప్రభు, నేను యేసుని రాజుగా అంగీకరించాను. అది అపోస్తలుడు బోధించే బోధన. యేసు రాజయ్యాడు, ఆ బోధన నమ్మితే మనుషులు రక్షించబడతారు. ఇది రెండవది. ఈ బోధన నమ్మకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి రా, ఎన్ని సంవత్సరాలు సహవాసం చేయి, సంఘస్థులతో ఉండు, వారితో పాటు తిరుగు, తిను, పరలోకానికి రక్షణ లేదు. నువ్వు ఎంత ప్రార్థనా పరుడు అయ్యుండి రక్షణ లేదు. ఎన్ని దాన ధర్మాలు చేయి, రక్షణ లేదు. అంటే దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు దీన్ని? జగత్తు పునాది వేయబడక మునిపే. ఎవరి కోసము మార్చుకోడు, ఎవరి కోసం మార్చుకోడు అదన్నమాట. తర్వాత రేపు వచ్చినప్పుడు మనం మిగతా సంగతులు చూద్దాం. ఇప్పుడు టైం అయింది. మూడవది ఏంటంటే, దేవుని సంకల్పంలో మూడవది, దేవుడు అపోస్తలుల బోధ యందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ ఒక సంఘంగా చేశాడు అన్నమాట. ఒక సంఘం. అది ఏ సంఘం అంటే క్రీస్తు సంఘం. అది గౌరవంతో చెప్పుకునేది కాదు, ఇంకో దాంతో చెప్పుకునేది కాదు. అది దేవుని సంకల్పం, అనాదిలో చేసుకున్న సంకల్పం. క్రీస్తు సంఘంలో నువ్వు బాప్తిజం పొందితేనే రక్షణ, లేకపోతే లేదు. క్రీస్తు సంఘంలో నువ్వు సహవాసం చేస్తేనే రక్షణ, లేకపోతే లేదు. మా సంఘం కరెక్ట్ కాదా, క్రీస్తు సంఘమే కరెక్టా అంటారు మనుషులు. వాళ్ళకి సంకల్పం తెలియదు. అనాదిలో దేవుడు ఏం చేసుకున్నాడో ఆ సంకల్పం తెలియక వాళ్ళ సంఘాలకి ఘాటికి కట్టుకొని, తాడు కట్టుకొని, మా సంఘం అంటే మా సంఘం అని కొట్లాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. వారి సంగతి మనం వదిలేద్దాం. అయితే దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు, ఆయన సంకల్పం ఏంటి, దేవుడు అనాదిలో ఏం సంకల్పించాడు అనే ఆ సంకల్పం ఎదిగి దాని ప్రకారంగా నువ్వు లోబడి వస్తే అప్పుడు బాప్తిస్మం చెల్లుతుంది. రేపొద్దున నీకు రక్షణ ఉంటుంది, లేదనుకో ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే, మొదటిగా లోకం పుట్టక మునుపు ఎవరెవరు ఉన్నారు,
దేవుడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. లోకం పుట్టక మునుపు వీళ్ళ ముగ్గురు దేవత్వంలో ఉన్నారు. వీళ్ళకి పుట్టుక చావులు లేవు. కొత్తగా పుడితే దేవత్వం అనేది ఉండదు. యేసు ప్రభు కొత్తగా పుట్టినవాడు కాదు, లోకం పుట్టక మునిపే దేవుని యొద్ద ఉన్నవాడు. పరిశుద్ధాత్మ కూడా లోకం పుట్టక మునిపే ఉన్నవాడు, దేవత్వంలో ఉన్నవాడు. ఆ తర్వాత మనం చూసింది ఏంటంటే దేవుని యొక్క సంకల్పం చూసాం. దేవుని సంకల్పంలో మొట్టమొదటిది యేసు ప్రభు యొక్క శిలువ బలి, 2 అపోస్తలుల బోధ. దేవుడు తన అనాదిలో చేసుకున్న సంకల్పాన్ని ఎవరి కోసము మార్చడు. మనమే దానికి లోబడాలి తప్ప, అయ్యా నా కోసం దాన్ని మార్చేయి, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు నాపేవు కదా, ఈరోజు నాకే ఆపు. అది వేరు, ఇది వేరు. ఇది సంకల్పము, అది సృష్టి కార్యక్రమం. అది ఎన్నైనా మారుస్తాడు ఆయన నీ భక్తిని బట్టి. ఆ రోజున వర్షం కురవకూడదంటే 3.5 సంవత్సరాలు వర్షము ఆగిపోయింది ఏలియా ప్రార్థన చేస్తే. కన్యక గర్భవతి అవుతుంది ఎక్కడైనా. కన్యక గర్భవతి కావాలంటే ప్రకృతి విరుద్ధం అది. అయినా కూడా దేవుడు ఏం చేసేటంటే కన్యక గర్భం దాల్చేటట్టు ఏర్పాటు చేశాడు. అంటే ఆయన చేస్తాడు, సృష్టి క్రమంలో ఉన్న వాటిని చేస్తాడు, కానీ అనాదిలో చేసుకున్న నిర్ణయాలను ఎవరి కోసము మార్చుడు. ఇది మనం నేర్చుకున్నది ఈరోజు. రేపు వచ్చినప్పుడు మిగతా సంగతులు నేర్చుకుంటాం. ముందుకెళ్దాం, ప్రార్థన చేసుకుందాం.